ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు. సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్ క్రైమ్స్ నుంచి మనల్ని కాపాడుకోవాలి, ఇతరులను కాపాడాలి. అకస్మాత్తుగా మీకు వాట్సాప్లో కాల్ వస్తుంది. ఫెడెక్స్ నుంచి మీకు పార్సల్ ఉందని చెప్తారు. మీ కేవైసీ డీటెయిల్స్ వారే చెప్తారు. దాంతో మీరు నమ్మేస్తారు, వారితో మాట్లాడతారు. మీ పేరిట ఒక పార్సల్ వచ్చింది, అందులో ప్రమాదకరమైన డ్రగ్స్ ఉన్నాయి, అభ్యంతరకరమైన పాస్పోర్ట్లు ఉన్నాయి, విదేశీ కరెన్సీ ఉంది అని మనల్ని భయపెడతారు. ఆ తర్వాత మీ ఆర్బీఐ డాక్యుమెంట్లు, ఈడీ డాక్యుమెంట్లు, మీపై అరెస్ట్ వారెంట్లు ఉన్నాయి అంటూ బెదిరిస్తారు. ఇకపై మీరు గనక పలానా అకౌంట్కు డబ్బులు పంపిస్తే మీరు ఈ సమస్య నుంచి బయటపడతారని మిమ్మల్ని నమ్మబలుకుతారు. అలాంటి పరిస్థితులు మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా? వెంటనే మీరు డబ్బులు పంపకండి. పరిచయం లేని ఎవరి అకౌంట్లకు డబ్బులు పంపకండి. ఏ అధికారులు కూడా మిమ్మల్ని స్కైప్ ద్వారానో ఆన్లైన్ ద్వారానో సంప్రదించి మీ సమస్యల్ని పరిష్కరించరు. మీరు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీకు ఏమైనా అనుమానం వస్తే, ఏదైనా అనుమానిత కాల్ అయితే దాన్ని ప్రొలాంగ్ చేయకండి. వెంటనే ఆ కాల్ కట్ చేయండి. సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. cybercrime.gov.in అనే దానికి మెయిల్ ద్వారా సంప్రదించండి. లేదంటే సైబర్ పోలీస్ వారి నెంబర్ 1930కు ఫోన్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ భయమే వారికి పెట్టుబడి అవుతుంది. మీ అనుమానమే వారికి ఆయుధం అవుతుంది. అందువల్ల భయపడకండి. అనుమానిత కాల్స్ అటెండ్ కాకండి. మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ నెంబర్లు ఎవరికి ఇవ్వకండి, తెలియని వారికి. మీరు ఎవరి అకౌంట్లో డబ్బులు పంపకండి. మిమ్మల్ని సంప్రదించిన వారి పట్ల మీకు అనుమానం కలిగితే వెంటనే సైబర్ పోలీసుని సంప్రదించండి.